అపోస్తలుడు రాసినటువంటి పేతురు, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, పరమ తండ్రి, ఇదిగో నాయన, ఈ దినము నీ నామాన్ని స్మరించి ఆరాధించి దేవాని వాక్యం ధ్యానించే భాగ్యం ఇచ్చి ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. దేవా, మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను, దేవా, మా విశ్వాసమును, మా నిరీక్షణను ప్రభా మీరు బలపరచండి. నీ 2వ రాకడలో ఎత్తబడే సంఘముగా దేవా సంపూర్ణ సిద్ధి పొందిన గొప్ప నాయన విశ్వాసముగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నాతో అందరితో మాట్లాడి మీరే మహిమ పొందబండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము చదివిన ఈ లేఖన భాగము అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మనకు ఈ వాక్యానికి ఈరోజు కావలసిన సందేశానికి సంబంధించి దేవుడట మనల్ని ఏం చేశాడట చూసారండి. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క మాటకు చాలా చక్కగా లోతైన అంశాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను తీసుకుంటున్నటువంటి ఆ సందేశానికి సంబంధించిన ఆ మాట ఏంటంటే రాజులైన యాజక సమూహము. కనుక యాజకులట మనము, రాజులమట, పరిశుద్ధ జనమట, ఏర్పరచబడినటువంటి వంశమట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ యాజకులముగా ఉన్నామా అని అంటే, ఈనాడు విశ్వాసులందరూ యాజకులు కారు. యాజకులు అవ్వాలంటే వారు కూడా యాజకత్వం పొందే మెట్టు మీదకు రావాలి. కనుక యాజకులు అనగానే ఆ యాజకత్వానికి, యాజకులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అందుకని మనము ఈ క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనము యాజకులము అవ్వాలి అంటే, అసలు పాత నిబంధన యాజకత్వం ఎలాగుండేది అనేది, వారి యొక్క వస్త్రాధరణ కావచ్చు, వారు చేస్తున్నటువంటి ఆ దేవాలయములో పరిచర్య కావచ్చు, ఇవన్నీ మనం పరిశీలనగా తెలుసుకుంటే మనం నిజంగా క్రొత్త నిబంధన యాజకులంగా ఉన్నామో లేదో మనకు అర్థమవుతుంది. కనుక ప్రప్రథమంగా ఫలానా ఈ వ్యక్తి యాజకుడు అని పాత నిబంధనలో ఓ యాజకుని గుర్తించడానికి తనకొక డ్రెస్ ఉండేదన్నమాట, డ్రెస్ కోడ్. అందుకని నిర్గమాకాండము 28వ అధ్యాయము 4వ వచనములో 3వ వచనములో కూడా మనం చూసినట్లయితే, ప్రస్తుతానికి నేను 4వ వచనాన్ని అందులో చదువుతున్నా.
అతడు నాకు యాజకుడయ్యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును. చదవండి మీరైనా పర్వాలేదు. నిర్గమాకాండం 28:4 చదవండి అమ్మా. చదువుతున్నారా? చదవట్లేదా? 28:4 ఆ పతకము ఎఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కా పాగా దట్టియు వారు కొట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడయ్యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, వారు నాకు యాజకులు అవ్వాలంటే వాళ్ళకు ఒక ప్రత్యేకించి డ్రెస్ కూడా ఉండాలి. అదే యాజక వస్త్రము. మనం చాలాసార్లు లోకంలో ఒక వ్యక్తి బండి మీద డ్రైవ్ చేసి వచ్చేస్తుంటాడు. అర్థమవుతుందండి? ఇన్షర్ట్ వేస్తాడు, బెల్ట్ ఉంటుంది, టోపీ కూడా ఉంటుంది, ఇక్కడ ఏదో 3 సింహాల బొమ్మ ఉంటుంది. ఎవరు అనుకుంటామండి? పోలీస్. ఎలా చెప్పేస్తామండి పోలీస్ అని? తాను వేసుకునే డ్రెస్ బట్టి. ఒక ఆయన బండి మీద నల్లటి కోటు, లోపల తెల్లటి షర్టు, టై కట్టుకొని వచ్చేసి ఫ్రంట్కి ఏమో ఒక కాలర్ సింబల్ ఉంటుంది. ఎవరని చెప్తాం? అరే లాయర్ గారు. ఒక అతనేమో కాకి డ్రెస్ వేసుకుంటారు, సైకిల్ మీద సంచి పట్టుకొని అందులో ఏవో కవర్స్ పుస్తకాలు అవన్నీ ఉంటాయి. ఎవరు అనుకుంటారు? ఫస్ట్ అంటే డ్రెస్ కోడ్ని బట్టి తాను చేస్తున్న ఉద్యోగం ఏంటో మనము చెప్పియచ్చు. అందుకని యాజకుడు అనగానే తనకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉండాలని దేవుడు నియమించాడు. కాబట్టే అక్కడ అంటున్నాడు, నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను అన్నాడు. సరే, వస్త్రాలు కుట్టేశారు, బాగానే ఉంది. కుట్టిన తర్వాత తొడుక్కోవాలి కదా. ఎవరు? అహరోను తన కుమారులు తొడుక్కోవాలి. ఏంటి అంటే యాజక వస్త్రాలు ధరించుకోవాలి. కుట్టడం మొత్తం సిద్ధమైపోయింది, రెడీ అయిపోయింది, డ్రెస్ రెడీ అయిపోయింది. అప్పుడు మరి వాళ్ళు ధరించాలి కదా, తొడుక్కోవాలి కదా. కాబట్టి తొడుక్కునే నియమం కూడా మళ్ళీ ఎలా పెట్టాడు తెలిస్తే దేవుడు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము అదే గ్రంథము 40వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్ళతో స్నానము చేయించి. చాలు పిల్లారా, ఎక్కడ తీసుకురమ్మన్నారండి? ప్రత్యక్ష గుడారం, అదే దేవాలయం అన్నమాట. అప్పట్లో గుడారపు సేవ కదా అప్పుడు. ప్రత్యక్ష గుడారము ద్వారమునద్దకు తీసుకొచ్చి వారిని ఏం చేయాలట? నీళ్ళతో స్నానము చేయించాలి. అది ఈ నిర్గమాకాండము 40:12 అలాగే 13 కూడా చెబుతున్న వాక్యాలు ధ్యానించవచ్చు మనం. ఇక్కడ నీళ్ళతో స్నానం చేయించాలట. జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన యాజకులమైన మనము కూడా, విశ్వాసులమైన మనము కూడా
ఆ యాజకులు అనేటటువంటి బిరుదు, ఆ హోదాలకు మనం వెళ్ళాలంటే పాత నిబంధన యాజకుల యొక్క పరిచర్య, వారు ధరించిన వస్త్రాధరణ, అసలు భావం ఏంటో అర్థం ఏంటి తెలుసుకుంటే మన ఆత్మీయ జీవితంలో అటువంటివి మన బ్రతుకుల్లో కూడా సంతరించినప్పుడు నేను కూడా క్రొత్త నిబంధన యాజకుడనే అని చెప్పుకోగలుగుతాం. అందుకే పాత నిబంధన యాజక వస్త్రం, యాజకుల పరిచర్య, ఆ స్థితిగతులు మనం ఇప్పుడు తెలుసుకోవాలి. కనుక చూడండి, యాజకుడు దేవాలయములోనికి ప్రవేశించాలంటే ప్రవేశించక ముందే స్నానం చేయాలట. అది ఇక్కడ లెక్క. అర్థమైందండి? యాజకుడు దేవాలయములోనికి ప్రవేశించక ముందే ఏం చేయాలండి? ప్రవేశించాలంటే స్నానం చేయాలి. అయితే స్నానం చేయాలి. మామూలు స్నానం మనం ఎక్కడ చేస్తామండి? బాత్రూముల్లో చేస్తాం స్నానం, అవునా? కానీ ఇక్కడ యాజకుల స్నానం మాత్రం సీక్రెట్గా జరిగేది కాదు. యాజకులు స్నానం చేస్తే బాత్రూంలో చేయకూడదు. ఇక్కడ చెప్తున్న అంటే ప్రప్రథమంగా దేవుడు నియమించిన పద్ధతిలో. కాబట్టి వారి ద్వారం దగ్గర తీసుకొచ్చి వారికి స్నానం చేయించాలట. ఎక్కడంటే ద్వారం దగ్గర అంటే ప్రజలందరూ చూస్తుండగా గుడారపు ద్వారమునకు తీసుకురావాలి. అందరూ చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. ఆ ద్వారం దగ్గరనే తనకు స్నానము చేయించాలన్నమాట. ఎందుకు దేవుడు అలా చేయించాడు చూసారా? ఆయన చెప్తున్నాడా లేదా? గుడారపు ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించాలి. గుడారపు ద్వారం అంటే అదేదో బాత్రూమా స్నానం చేయడానికి కాదే, పబ్లిక్ అంతా చూడాలి, అక్కడ స్నానం చేయాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా నియమించాడండి అనంటే అందులో మనకు తెలియజేస్తున్న కొన్ని పాఠాలు. అందులో మొదటి పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి నేను అర్హుడను కాను అని పబ్లిక్గా దేవుని సన్నిధానములో యాజకుడు ఒప్పుకున్నట్టు. హల్లెలూయా! అర్థమైందండి? అయ్యో బాబు, నేను యాజకుడనే కానీ దేవుని యొక్క ఆలయములో దేవుని సన్నిధిలోనికి నేను ప్రవేశించడానికి నాకు కూడా లేదు అని పబ్లిక్గా తను ఒప్పుకుంటున్నాడు. అందులో ఆ పాఠం. అందుకే అక్కడ ప్రజలందరి ముందు వారు చూస్తుండగా స్నానం చేయించాడు. మరొక పాఠం ఉంది అందులో. రెండో పాఠం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎంతటి మహానీయులకైనా స్నానము అవసరం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా! రెండో పాఠం ఏంటండి? ఎంతటి గొప్ప భక్తులైనా మహానీయులైనా సరే దైవ సన్నిధికి వెళ్ళాలంటే స్నానం అవసరం. ఏ స్నానం అండి? ఇప్పుడు మన ఆత్మీయ భాషలో మాట్లాడితే ఏ స్నానం? స్నానం తప్పనిసరి, మినహాయింపు ఎవరికి లేదు. కనుక మూడవ పాఠం ఏంటో తెలుసు అందులో? నేనెంతో కానుక ఇచ్చాను కదా, నాకెంతో వాక్యం తెలుసు కదా, నేను దైవ సేవకుని కదా, నేను గొప్పవాడిని కదా, మరి 10 మంది చూస్తే నా పరువు పోతుంది కదా అని ఇక్కడ అనుకొని సిగ్గుపడనవసరం లేదు. ప్రతి ఒక్కరూ స్నానము చెయ్యవలసిందే. అందరూ వస్తారండి, కన్నీరు గారుస్తారు, తమను తాము విమర్శించుకుంటారు, వాక్యం అనే గంగాళం చేత కడుక్కుంటారు. వారితో పాటుగా పాస్టర్ గారు కూడా మోకాలేస్తాడా లేదా? ఒప్పుకుంటాడా లేదా? తను కూడా కడుక్కోవాలి కదా, తను కూడా స్నానం చేయాలి కదా, చేస్తాడా లేదా?
చేస్తాడు. అంటే తను మహనీయుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, లేదా వాక్యం ఎంతో తెలిసి ఉండొచ్చు, లేదా కానుకలు ఎంతో కొన్ని లక్షల కోట్లు ఇవ్వచ్చు. అయినా సరే ఎవరికి మినహాయింపు లేదు. ఎవరైనా సరే సిగ్గుపడకుండా దేవుని సన్నిధానములో స్నానం చేయడమే, తప్పదు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు స్నానము చేయవలసిందే. రెండో విషయం ఏంటంటే పిల్లరా, బట్టలు ఈ యాజక ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి కదా, అది వేసుకోవాలంటే ముందుగా తాను వేసుకున్నటువంటి బట్టలు తీసివేసి ఆ వస్త్రాలు ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం అదే 40:13 చూడండి. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు వేసుకొచ్చిన వస్త్రాలు మందిరంలోనికి వెళ్ళడానికి పనికి రావన్నమాట. హల్లెలూయా. ఇంటి దగ్గర బట్టలు వేసుకొని వచ్చారండి అహరోను పిల్లలు కూడా, కొడుకులు ఇంటి దగ్గర నుంచి బట్టలు వేసుకొనే వచ్చారు. కానీ అది దేవుని మందిరములోనికి వెళ్ళడానికి మాత్రం ఆ వస్త్రాలు పనికిరావు. అది ఇక్కడ. అందుకని తప్పక యాజక వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాలు వాళ్ళు ధరించాలి. ఇంటి దగ్గర నుంచి దీనికంటే మంచి వస్త్రాలు ధరించాలి, అదేం కుదరదు ఇక్కడ. నువ్వు ధరించుకొని వచ్చిన వస్త్రాలతో దేవుని మందిరంలో ప్రవేశించడానికి కుదరదు. ఇక్కడికి వచ్చి నీ బట్టలు ఏం చేయాలి? మార్చుకోవాలి. అందుకనే పిల్లారా, దేవుడు యాజక వస్త్రాలను ధరింపజేశాడు. ఇంటి దగ్గర నుంచి చేసుకున్న వస్త్రాలు పక్కన పెట్టి నా దగ్గర నువ్వు యాజకత్వం చేయాలన్నా, నా మందిరము లోపలికి రావాలన్నా నీవు నీ వస్త్రాలు అక్కడ విడిచి బట్టలు మార్చుకోవాలి నాయన. నేను ఇచ్చేటటువంటి యాజక వస్త్రాలను ధరించుకో అంటున్నాడు దేవుడు. పిల్లరా, కనుక ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఈ క్రొత్త నిబంధన యాజకులమైన మనము కూడా ఇప్పుడు యాజక వస్త్రాలు ధరిస్తే మనము ఆ డ్రెస్ కోడ్ను బట్టి యాజకులు అని ఒక హోదాలోకి వెళ్తాం, ఒక బిరుదులోనికి. అయ్యగారు మరి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి అయ్యగారు అని అంటే, చూసారా, కొంతమంది సిఎస్ఐ పాస్టర్ గారులు, కొంతమంది బాప్టిస్ట్ పాస్టర్ గారులు, బిషప్లు, రైట్ రెవరెండ్లు, ఇలా కొంతమంది ఉంటారండి. వాళ్ళ డ్రెస్ కోడ్లు వేరే ఉంటాయి. పెద్ద అంగి, దానికి పెద్ద సిలువ, పైన టోపీ. అర్థమవుతుందండి? అలాగే వేసుకుందామా విశ్వాసులు అందరం మనం అంటే? కాబట్టి యాజక వస్త్రాలు ఈనాడు విశ్వాసులు, క్రొత్త నిబంధన విశ్వాసులు యాజక వస్త్రాలు ధరించాలి. అలా ధరించగలిగితేనే మనము యాజకులం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము యేసయ్యను అడుగుదాం. అర్థమవుతుందండి? యేసయ్యను అడుగుదాం. యేసయ్యా, పాత నిబంధనలో ఇదిగో మీరు యాజక వస్త్రాలు ధరించుకోండి, మీకు ఈ విధంగా కుట్టించాం అని వాళ్ళకి ఇచ్చావు. మరి మాకు కూడా, మేము యాజకులు అన్నావు కదా, మాకు కూడా యాజక వస్త్రాలు ధరించుకోవడానికి మాకు వస్త్రాలు ఇవ్వండి అంటే ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? నాయనా, యాజక వస్త్రాలు ధరించడానికి పాత నిబంధన భక్తులకు ఇచ్చాను, కానీ నువ్వు నన్నే వస్త్రముగా ధరించాలి. దేవుని స్తోత్రం. ఏమంటాడండి ఆయన?
నన్నే వస్త్రముగా నువ్వు ధరించాలి. ఒక షూట్ ఎలాగైతే వేసుకుంటావో అలాగ నువ్వు నన్ను ధరించాలి అంటాడు ఆయన. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 14లో అపోస్తులుడైన పౌలు ఏం రాస్తున్నాడో, రోమాపత్రిక 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్నవారై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ధరించుకోవాలట? ఇప్పుడు యాజక వస్త్రాలు ధరిద్దామా? ఎవరిని ధరిద్దాం? యేసునే ధరిద్దాం. అర్థమైందండి? మనం ఇప్పుడు ధరించవలసింది యాజక వస్త్రాలంటే ఏంటో తెలుసా? యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయన యేసునే మనము దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధరించడం అంటే అర్థమేమిటి అంటే మన శరీరము ఎదుట వ్యక్తికి కనిపించకుండా కప్పుకోవడం అన్నమాట ధరించడము అంటే. ఇంకో కారణం బట్టి కూడా ధరిస్తాం బట్టలు, ఎందుకంటే ఎదుటివాడు చూడాలని ఉద్దేశం కూడా కొంతమంది వేస్తారు. 10 మందిలో గౌరవం రావాలంటే బాగున్నాను, రష్ బాగుంది అంటాడు. అదొకటి. ప్లస్ ఏంటంటే మన ప్రియులారా, మన శరీరము ఎదుట వ్యక్తి కనిపించకుండా కప్పుకోవడానికి కూడా మనం ఏం చేస్తామండి? బట్టలు ధరిస్తాం. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని యాజకుడైన, ప్రధాన యాజకుడైన యేసయ్య ఆయనే మన వస్త్రాలు ధరించడం కాదు, సాక్షాత్ ప్రధాన యాజకుడైన యేసునే మనం వస్త్రముగా ధరించాలని దేవుడు నియమించాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ. మరి యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు ధరించాలి ప్రియులారా? యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు ధరించుకోవాలి? ఎందుకు ధరించుకోవాలంటే మన వ్యక్తిత్వము దేవుని ముందు ఇక కనబడకూడదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిత్వం దేవుని ముందుగా కనబడకూడదు. ఎందుకు కనబడకూడదు? మన వ్యక్తిత్వములో పాపాలు ఉన్నాయి, మన గుణములో కూడా లోపాలు ఉన్నాయి, మన ఆలోచనలో కూడా ఎన్నో దుష్ట తలంపులు ఉన్నాయి. కాబట్టి మన వ్యక్తిత్వానికి మనం ఎంత మేకప్ కొట్టినా అందంగా కనిపించడం సాధ్యమో కాదు అంటే. మన వ్యక్తిత్వానికి చక్కగా మేకప్ వేద్దాం అనుకున్నా అందంగా మనం కనిపించము దేవుని ముందు పిల్లరా. కాబట్టి మనము దేవుని ముందుకు వెళ్ళాలంటే క్రీస్తును ధరించుకున్న తర్వాతే ఆయన ముందుకు మనం వెళ్ళగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనం క్రీస్తును ధరించుకున్న తర్వాత అంటే మనం ఏదో చక్కటి సూట్ ధరించుకున్నాం అనుకో, నేను నల్లగా ఉన్నానా లోపల, లేక తెల్లగా ఉన్నానా, లోపల చర్మరోగాలు ఉన్నాయా, గజ్జి, తామర, దురద అవన్నీ ఉన్నాయా? అవి కనబడతాయా? కనబడతాయా నీకు? చెప్పండి. కనబడదు. ఇక్కడ గజ్జి, దురద, తామర, కానీ సూట్ వేసుకున్న కనబడుతుందా? నీకు కనబడదే. అలాగే మనము క్రీస్తుని, ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తునే మనం యాజక వస్త్రంగా ధరిస్తే మనలో ఉన్నటువంటి లోపము, పాపము, శాపము ఏవి తండ్రికి కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఏది కనబడదు. ప్రదేని బిడ్డలారా గమనించండి, ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 28:2లో చెబుతుంది లేఖనం. చూడండి ఒకసారి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు
నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలంకారం అనగా చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉండేదన్నమాట. ఘనత అనగా చుట్టూ ఉన్నవారి కంటే ఇతడు పైమెట్టు మీద ఉన్నాడు అనే గుర్తింపు పేరు ఘనత అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుని ధరించుట వల్ల అందరికంటే అందంగా మనమే కనిపిస్తాం, అందరికంటే మనమే గౌరవనీయంగా 10 మందిలో కనిపిస్తాం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు యేసు లేనప్పుడు నన్ను జులాయి అన్నారు, దొంగ అన్నారు, దుర్మార్గుడు అన్నారు. కానీ ఈరోజున యేసును ధరించుకున్న తర్వాత నాకు ఎంత ఘనత అండి, అవునా కదా? చెప్పండి, దేనిని బట్టి వచ్చింది నాకు విలువ? మీరందరూ నా మాట వినడానికి కారణమేంటి? యేసుని ధరించుకున్నాను కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటుంది లేఖనం? అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఆ విధంగా పరువు ప్రతిష్ఠత నాకు వచ్చిందా లేదా? మీకు వచ్చిందా లేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని ధరించుట వల్ల అందరికీ అందంగా గౌరవనీయంగా మనము కనబడతాం. ఇంకా అదే నిర్గమాకాండం 28:8లో చూసినట్లయితే, మరియు ఎఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తము వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలెను అన్నాడు. హల్లెలూయా. ఎఫోదు కూడా ఎంత విచిత్రంగా చూసారా? ఆ దట్టి అంటే బెల్ట్ అన్నమాట. దేంతో చేయమన్నాడు? మళ్ళీ బంగారముతోనూ నీళ్ళ ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలను అన్నాడు. ఎందుకు అంత చిత్రంగా, అంత అందంగా, అంత ఘనంగా కుట్టమన్నాడో తెలుసా? ఆ యాజక వస్త్రాలని అసలు నీలి రంగుతో చేయమన్నాడు. నీలి రంగు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలము అనేది పరలోక సంబంధమైనటువంటి, అంటే ఆకాశానికి సంబంధించినటువంటి రంగు. తర్వాత అక్కడ రక్తవర్ణం అని చెప్పబడింది. రక్తవర్ణం అంటే దాని అర్థం ఏంటంటే ఆకాశ సంబంధమైన దేవుడు మన కొరకు రక్తము చిందించినాడు అనే ఒక పాఠాన్ని మనకు తెలియజేయడానికి ఆ యాజకుని యొక్క డ్రెస్సులో కూడా మనకు తెలియజేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకా బంగారంతో అన్నాడు. మళ్ళీ బంగారం దేనికి సాదృశ్యం? బంగారము దైవత్వానికి పోలిక. ఇంకా అంటున్నాడు అక్కడ విచిత్రముగా ఉండాలట. అంటే మన దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడు, చిత్రాలవాడు. ఆశ్చర్యకారుడు, అద్భుత దేవుడు, అవునా కదా? కాబట్టి ఆయన ఎలాగునైతే తన గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకేం చేస్తున్నాడండి? యేసయ్య, ప్రధాన యాజకుడైన యేసయ్య తానే డ్రెస్సుగా, తానే ఒక వస్త్రముగా ఉండి నన్ను ధరించుకోండి అని ఆయన అంటున్నాడు. ఎందుకు ఆయన అంటున్నాడంటే, దేవుని ముందుకు మీరు రావాలనుకుంటే మీ నీతి ప్రవర్తనని, లేదా మీ గొప్ప భక్తి అని, మీ గొప్ప పరిశుద్ధత అని దేవుని ముందు ఏవి పని చేయవు. దేవుని ముందుకు వెళ్ళాలంటే నన్ను ధరించుకొని నువ్వు వెళ్ళాలి. కాబట్టి నన్నే మీరు ధరించుకోండి అని యేసయ్య అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని దగ్గరకు వెళ్ళాలంటే యేసయ్య రికమెండేషన్ మనకు కావాలి. హల్లెలూయా.
ఎంత లంచం ఇచ్చినా సరే కుదరదు. డబ్బులు ఇచ్చినా ఆయన దయను మనము సంపాదించలేము. కనుక ఒక ఘోరమైనటువంటి పనికి మాలిన పాపి ఉన్నాడు అనుకోండి, కానీ యేసయ్య రికమెండ్ చేస్తే తండ్రి ఏమంటాడో తెలుసా? ఓకే అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము యాజక వస్త్రములు ధరించుకోవాలి. పాత నిబంధన యాజకుల్లా అంటే మనకు ప్రత్యేకించి వస్త్రాలు ఏమి కాదు. క్రీస్తు తానే అంటున్నాడు, నన్ను మీరు ధరించుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం ఏమనాలి? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మన మీద ఆమోదం ముద్ర వెయ్యాలి అంటే మనము యేసయ్య నీతిని కప్పుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీతిని కప్పుకొని వెళ్తే ఓకే అని రైట్ కొడతాడు, దేవుడు ఆమోదిస్తాడు. ఆయన నీతిని మనం కప్పుకోకుండా వెళ్ళామే అనుకో, ఆయన గుమ్మం కూడా మనల్ని ఏకనివ్వడు. కాబట్టి ప్రియులారా, మన నీతి, మన పరిశుద్ధత ఎవరు? యేసే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓ మహాభక్తుడు వాచ్మెన్ నీ గారు ఒక మాట అన్నారు, మై రైటస్నెస్ ఈజ్ ఏ పెర్షన్, నాట్ మై కాండక్ట్. అంటే నా నీతి అంటే నాకు నీతి ప్రవర్తన లేదని కాదు, అయినా నా నీతి ప్రవర్తన కాదు, నా నీతి ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకు ఈ నీతి ఎలా కలుగుతుందో యెషయా గ్రంథములో చెప్తుంది లేఖనం. చూద్దామా? యెషయా గ్రంథము 54:1 చదవండి. పిల్లరా 54:17 క్షమించండి. వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం. హల్లెలూయా. అమ్మా వినండి, యెహోవా యొక్క సేవకుల నీతి అట ఎవరి వల్ల కలుగుతుందట? నా వలన కలుగుతుంది అంటున్నాడు ఆయన. ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనబడుతున్నారు. నేను లెక్కేసి చెప్తున్నాను. యెహోవా అనే ఒక వ్యక్తి, అవునా, మన దేవుడు. తర్వాత యెహోవా సేవకులు అనేవారు కొందరు కనబడుతున్నారు, ఓకేనా? 3 గుంపులు. మరో వ్యక్తి ఉన్నాడు, నా వలన కలుగుచున్నది అన్నాడు ఆయన. అంటే 3. అంటే యెహోవా యొక్క నీతట, యెహోవా సేవకులకట నా వలన కలుగుచున్నది అంటున్నాడు. ఇక్కడ యెహోవా అంటే దేవుడు, ఓకే. యెహోవా సేవకులు అంటే విశ్వాసులు, భక్తులు. నా వలన కలుగుచున్నదంటే ఎవరో తెలుసు? ఆయన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు దేవుని నీతి ఎవరి వల్ల కలుగుతుందంటే యేసయ్యను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నా వలన కలుగుచున్నది అంటున్నాడు ఆయన. మళ్ళీ ఏమన్నాడో తెలుసండి? ఇది వారి స్వాస్థ్యమట. ఉందా లేదా? స్వాస్థ్యం అంటే దాని అర్థం ఏంటి ప్రియులారా? ఇది నా అంటే ఇది నా హక్కు. నా హక్కు అంటే అది యెహోవా సేవకుల యొక్క హక్కట. ఏంట హక్కు? ఆ నీతి అనేది మా హక్కు అండి. నా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు, మరి ఎవరు లాక్కోవడానికి వీల్లేదు. ఈ ఇల్లు నా స్వాస్థ్యం, నా హక్కు. ఎవడో లాక్కుంటే నేను ఊరుకుంటానా? వీల్లేదు, నేను ఊరుకోను. కాబట్టి ప్రియులారా, మన మీద ఎవరు బురద జల్లినా,
మన మీద ఎవరు నేరారోపణ చేసినా అది కుదరదు. ఎందుకంటే మేము యెహోవా నీతిని ప్రభువైన యేసుక్రీస్తు మూలాన మనకు స్వాస్థ్యముగా మనం సంపాదించుకున్నాం. ఈ హక్కుని ఎవడు కూడా తీసివేయడానికి వీల్లేదు. ఎవడో వస్తాడు, నువ్వు నీతిమంతుడివా, ఎవడో అంటాడు నువ్వు పరిశుద్ధుడివా అని అంటాడు. ఎస్, దేవుడు నాకు ఇచ్చేసాడు ఆ నీతి. యెహోవా యొక్క నీతి దేవుడు ఇచ్చేసాడు యేసయ్యను బట్టి. యెహోవా యొక్క పరిశుద్ధత నాకు దేవుడు ఇచ్చేసాడు యేసయ్యను బట్టి. ఇంకా కాదంటాడేట్రా, నా ఆస్తి నా హక్కు ఇది, నువ్వు తీసుకుంటా పెట్టి పోరా. సాతానుగా మనుషులనైనా ఎవరినైనా గద్దించడమే. ఎందుకంటే ఇది వారి స్వాస్థ్యం అన్నాడు. నా హక్కు, నా ఇల్లు నా హక్కు, ఎవడరా తీసుకుంటాడు? దేవుడే నాకు తన నీతిని ఇచ్చేశాక నువ్వు నీతిమంతుడు కాదు అనే హక్కు ఈ లోకములో ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పిల్లలు ఇంకో మాట చెప్పాలి. యేసయ్య ఇచ్చిన నీతి ఎటువంటిదో తెలుసా? ఏమా, ఉదాహరణగా కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తారు, మీకు స్కాలర్షిప్ కొద్ది రోజులు ఇస్తారు, తర్వాత ఎవరు? అమ్మఒడి, చేయూత కొన్ని నెలలు ఇవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు, తర్వాత ఎవరు? అవునా కాదా? కానీ యేసయ్య మనకిచ్చిన నీతి ఎటువంటిదో తెలుసా? ఓ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకోడు ఆయన, 100 సంవత్సరాల తర్వాత మరలా తీసుకోడట. యెహోవా దేవుడు మనకిచ్చిన నీతి, యేసయ్య మాకు అనుగ్రహించిన నీతి ఎటువంటిదో తెలుసా? అది ఎవ్వరు తీసుకోవడానికి వీల్లేదు. మాకు పర్మనెంట్గా ఉంటుంది, అది మా హక్కు. అది మా ఇల్లు ఎవరైనా తీసుకుంటారో నా హక్కు అది. కాబట్టి యెహోవా మనకిచ్చిన నీతి ఎటువంటిదంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24లో చెప్తుంది లేఖనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు మనకిచ్చిన నీతి ఏమా టెంపరీగా, తాత్కాలికంగా ఓ 2-3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేది కాదు. దేవుడు మనకిచ్చినటువంటి నీతి ఎటువంటిదంటే, చదవండి దానియేలు 9:24, యుగాంతము వరకుండునట్టి నీతట. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటిదట? యుగాంతము వరకు ఉండునట్టి నీతిని దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. అరే, ఈ యుగమంతా అంతరించిపోయినా సరే దేవుడు ఉంటాడు, దేవుడితో మనం ఉంటాం. యుగ యుగాలు ఈ భూమి మీద అయితే 1000 సంవత్సరాలు గడుపు తర్వాత కూడా దేవునితో ఉంటాం. ఇక ఆ నీతిని ఎవరు కొట్టివేయలేరు, లాగివేయలేరు. శాశ్వతంగా మనము నీతిమంతులము, పరిశుద్ధులము. హల్లెలూయా. ఎంత గొప్ప నీతి దేవుడు ఇచ్చాడో తెలుసా మనకు? ఎలా కలిగింది అది అంటే, ఈ క్రొత్త నిబంధన యాజకులైన విశ్వాసులమైన మనకు వేరే యాజక వస్త్రాలు లేవు, కానీ సాక్షాత్ ప్రధాన యాజకుడైనటువంటి పాపులలో చేరని మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడైనటువంటి నిత్యుడకు యేసయ్యే తానే ప్రధాన యాజకుడై ఉండి, నాన్న నాకు వస్త్రాలు ఇవ్వంటే, వస్త్రాలు కాదు నాన్న, నన్నే నీవు ధరించుకో. హల్లెలూయా. కాబట్టి యేసేనా నీతి, యేసేనా పరిశుద్ధత. అందుకే తండ్రి నిన్ను నన్ను చూసేటప్పుడు మనం కనబడం, మన ప్రవర్తన కనబడదు. మన ప్రవర్తనలో, మన వ్యక్తిత్వాల్లో చాలా లోపాలు, పాపాలు, శాపాలు ఉన్నాయి. కాబట్టి చిప్పారా అంటాడు దేవుడు. కాబట్టి తండ్రి ముందుకు, దేవుని పరలోక దేవాలయంలోనికి నేను వెళ్ళేటప్పుడు యేసయ్యను ధరించుకుని వెళ్తే మనమందరం యేసయ్యలా కనబడతాం. హల్లెలూయా. అంత గొప్ప నీతి నా యేసయ్య నాకు, నీకు ఈనాడు క్రొత్త నిబంధన సంఘానికి, క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ అనబడుతున్న విశ్వాసులకు శాశ్వత నీతిని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, ఒక్కసారి మనం చదువుదాం. అది ఎలాంటి నీతి అంటే యుగాంతము వరకు ఉండునట్టి నీతి అని దానియేలు 9:24 ఉంది. ఇది ఎలాంటి నీతి? శాశ్వతమైన నీతి. ఎవరి నీతి ఇది? దేవుని నీతి. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలిగే దేవుని నీతట. రోమపత్రిక 3వ అధ్యాయము 22లో దేవుడు చెబుతున్నాడు ఆ మాట. చదవండి. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. హల్లెలూయా. అంటే మనం పొందుకున్న నీతి ఎవరిది? దేవునిది. ఎవరిచ్చారు? యేసయ్య. ఎవరికి ఇచ్చారు? తన సేవకులకి. ఎవరికి? తన సేవకులు ఎవరు? క్రొత్త నిబంధన యాజకులు, రాజులైన యాజకులు కదా. కాబట్టి నీకు నాకు యాజక వస్త్రము ఎవరు? సాక్షాత్ ప్రధాన యాజకుడున్న విమోచకుడు యేసయ్యే. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. అది రోమపత్రిక 3:20లో చెప్పిన మాటకు అర్థం. ఎవరి నీతి ఇది చెప్పండి? దేవుని నీతి. ఎవరికి కలుగుచున్నది? నమ్ము ప్రతి వారికట. చూసారా? రోమా 3:22లో నమ్ము వారందరికీ ఏం కలుగుతుందట? నీతి కలుగుచున్నది. ఎవరి నీతి కలుగుచున్నది? దేవుని నీతి. ఎవరి ద్వారా కలుగుచున్నది? యేసు క్రీస్తు ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు బాగా గమనించండి. మనము చెయ్యని తప్పు మనకు ఎవరైనా అంటగడితే మనకు బాధ, కోపం వస్తుందా లేదా? అవునా కదా? పెట్టిన సెల్ ఫోను, అక్కడ పెట్టిన సెల్ ఫోను పోయింది, 5గురు ఉన్నారు, కానీ ఆ 4గురు చెప్పారు నువ్వే తీసావట అని అంటే నువ్వు తీయలేదు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది. అవునా కదా? అంటే నువ్వు చెయ్యని నేరము నిన్ను అంటగడితే నువ్వు ఎంత వేదన, బాధ అనుభవిస్తావో, కోపం వస్తుందో. దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? నువ్వు చెయ్యని మంచి పని దేవుడు నీకు అంటగట్టేశాడు. హల్లెలూయా. నువ్వు చెయ్యని పరిశుద్ధత, నువ్వు చెయ్యని నీతి నువ్వే చేసావని చెప్పేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? సాతానుగాడు ఏం చేస్తాడు? చేసినవి చెయ్యనివి నేరాలన్నీ మోపుతాడు. నా దేవుడు, నా విమోచకుడు, నా యేసయ్య నేను చెయ్యని నీతి, నేను చెయ్యని పరిశుద్ధత అంతా కూడా నన్ను అంటగట్టేసి, నా తండ్రి ఇదంత పరిశుద్ధులో తెలుసా, నీ నామాన్ని స్తుతిస్తారు, నీ కొరకు జీవిస్తారు, నీ కొరకు ప్రకటిస్తారు, నీ కోసమే ఆలోచిస్తారు అలాగా అనుకొని యేసయ్య చేసిన పుణ్యకార్యాలన్నీ ఇదిగో ఈలే చేశారా అని చెప్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. కనుక అప్పుడు మనకు దుఃఖం వస్తుందా? కోపం వస్తుందా దేవుడి మీద? ఆనందభరితనై దేవుణ్ణి ఆనంద బాష్పాలతో ఆరాధించి స్తుతించమ్మా. చెప్పండి, ఆలోచించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి ఒక పేరు ఉంది. ఒకసారి చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 'చదువుతున్నాను నేను. 3వ వచనం. లేఖనమేమో చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చెయ్యక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసమించువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. పని చేసిన వాడికట దానం తీసుకోరంటే ఒప్పుకుంటాడా?
ఏరా నీ బాబుగాడి సొమ్మిటి దానం ఇస్తున్నావా? నేను కష్టపడ్డాను కాబట్టి ఏమి ఇవ్వాలి? నువ్వు దానం ఇస్తావు, ఏమి ఇవ్వాలి? జీతం ఇవ్వాలి. అవునా? ఎందుకు? పని చేసినందుకు జీతం ఇవ్వాలి, అది రూలు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తెలుసా? నువ్వు నేను పని చెయ్యక భక్తిహీనులుగా ఉన్నామట, కానీ పని చేయకపోయినా భక్తిహీనులుగా ఉన్న యేసుని నమ్మినందుకు మనల్ని ఏం చేస్తున్నాడట? ఈ నీతిమంతుడే పాస్ అయిపోయాడు, ఈ పరిశుద్ధుడే పాస్ అయిపోయాడు, వీడు పరలోక రాజ్యానికి వారసుడే పాస్ అయిపోయాడు అని మనం పరీక్షలు రాయకపోయినా, మనం పని చేయకపోయినా జీతం రెడీ చేశాడట. ఎందుకు అంటే యేసును నమ్మినందుకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు లేకుండా, యేసయ్యను ధరించుకోకుండా దేవాలయంలోనికి వెళ్ళలేము, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేము, తండ్రి యొద్దకు వెళ్ళలేము. యేసుని ధరించుకుంటేనే మనము మోక్షానికి, పరలోకానికి, దేవుని దగ్గరికి వెళ్ళగలం. కాబట్టే మనం ఈ రోజున యేసును ధరించుకున్న, అంటే ప్రధాన యాజకుడైన యేసునే వస్త్రములుగా ధరించుకున్న నూతన నిబంధన యాజకులన్నమాట మనం. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత అర్పణమ్మ గారు కూడా ప్రార్థన చేస్తారు.